బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తుని పాప కేసు. ఆ కేసులో ప్రస్తుతానికి కుక్క మృతి చెందింది. అలాగే ఆ పాప ఇప్పటికీ కొంత అదృశ్యం అవ్వడం, అలాగే గాలింపు చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ వినియోగించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇప్పటికే గాలింపు చర్యల్లో స్టేట్కి సంబంధించిన డిఆర్ఎఫ్ టీమ్స్ అలాగే పోలీసులు సుమారు 250 మంది పోలీస్ బలగాలు అక్కడ ఉన్నాయి. పెంపుడు కుక్క మృతిపైన కూడా చాలా అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. కుక్క మృతితో పాటు పాప ఆచూకీపై ఒక్కసారిగా సందిగ్ధం ఏర్పడింది. కుక్క ఎట్టి పరిస్థితుల్లో పాప దగ్గరికి తీసుకెళ్తుంది అంటూ హైదరాబాద్ నుంచి ప్రత్యేక బలగాలను కూడా పిలిపించారు. జీపీఎస్ ట్రాకర్ని కూడా దానికి అమర్చారు. ఆ జీపీఎస్ ట్రాకర్ ద్వారా పాప దగ్గరికి కుక్క వెళుతుంది అనుకున్న సమయానికి దాని ఆరోగ్యం కొంచెం క్షీణించడం, అలాగే ఇవాళ కుక్కకు మరి పోస్ట్ మార్టం చేసిన తర్వాత కుక్క చనిపోయిందా, దాన్ని ఎవరైనా చంపేశారా, ఏంటి కారణాలు, ఏంటి కుక్క చనిపోవడానికి? కుక్కని ఏదైనా విష జంతువు కాటేసిందా, ఏదైనా పాములు కాటేయడం జరిగిందా? వీటన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే ఆ కుక్కకి ఏం జరిగిందని తెలిసే అవకాశం ఉంటుంది. మరోపక్కన జంతువులు దాడి చేయడం వల్ల ఆ కుక్క మృతి చెందిందా? పోస్ట్ మార్టంలో సంచలనమైన నిజాలు బయటికి రాబోతున్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి దీనికి సంబంధించి జ్ఞానేశ్వరి తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకున్న మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. మాకున్న ఆశలన్నీ నిరాశలైపోయి మాకున్న ఆశ అంటే సార్ చంద్రబాబు నాయుడు గారండి, పవన్ కళ్యాణ్ గారండి, నారా లోకేష్ గారండి. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా గట్టిగా జరిగింది. ఇంకాస్త ముందుకి తీసుకెళ్ళి ఇంకాస్త గట్టిగా విచారణ చేసి మా పాపను మాకు అప్పు చెప్తారని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నాను. మాకున్న ఆశలన్నీ నిరాశలైపోయి మాకున్న ఆశ అంటే ఇంకా డిపార్ట్మెంట్ ద్వారానే మాకు తెలియాలి సార్. ఇంకా మీరే ఏదో ఒకటి చేసి ఇంకా విచారణ పెంచి మా పాపను మాకు అప్పు చెప్తారని కోరుకుంటున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారండి, పవన్ కళ్యాణ్ గారండి, నారా లోకేష్ గారండి. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా గట్టిగా జరిగింది. ఇంకాస్త ముందుకి తీసుకెళ్ళి ఇంకాస్త గట్టిగా విచారణ చేసి మా పాపను మాకు అప్పు చెప్తారని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నాను. మాకున్న ఆశలన్నీ నిరాశలైపోయి మాకున్న ఆశ అంటే ఇంకా డిపార్ట్మెంట్ ద్వారానే మాకు తెలియాలి సార్. ఇంకా మీరే ఏదో ఒకటి చేసి ఇంకా విచారణ పెంచి మా పాపను మాకు అప్పు చెప్తారని కోరుకుంటున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారండి, పవన్ కళ్యాణ్. తల్లి భవానీ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడును ఉద్దేశించి మాట్లాడారు. వేడుకుంటున్నాను, నేను ఇంకొంత బలగాలను పెంచండి, ఇప్పటిదాకా పోలీసులు చేసిన ప్రయత్నం సరిపోవట్లేదు, దానిపై దృష్టి పెట్టండి, మా పాపని తిరిగి ఇవ్వండి అంటూ తల్లి భవానీ వేడుకున్న మాటల్ని మనం విన్నాం. దీనిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన రాష్ట్రానికి సంబంధించి కాకుండా దేశానికి సంబంధించి అంటే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, సో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా దింపండి, వాటిని కూడా వినియోగించండి అంటూ ఆయన జిల్లాకి సంబంధించిన ఎస్పీతో, కాకినాడ ఎస్పీతో కూడా ఆయన ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తం మీద మరిన్ని బలగాలు రంగంలోకి దించాలంటూ ఆదేశాలను జారీ చేశారు. గాలింపు చర్యల కోసం కేంద్ర బలగాలను కూడా వినియోగించుకోవాలని ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కాసేపట్లో. ఒక్కసారి మనం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే జూన్ 6న మొదట పాపతో పాటు కుక్క రెండు కనిపించకుండా పోయాయి. జూన్ 6న తల్లి భవానీ ఇంటి బయటే పాప ఆడుకుంటుంది అనుకుంటూ భవానీ అనుకుంది. లేక తండ్రితో పాటు అంటే గణేష్తో పాటు ఆమె పామ్ ఆయిల్ ఆ తోటలోనే ఉంది అనుకున్నారు. ఆ తోట 50 ఎకరాల తోట.
50 ఎకరాల తోటలో ఎక్కడైనా ఉండొచ్చు కదా, పాప తండ్రితోనే ఉంది కదా అనుకుంది. కానీ సాయంత్రానికి తండ్రి ఒక్కడే వెనకకి తిరిగి వచ్చిన తర్వాత పాప మిస్ అయిందని అప్పుడు తల్లిదండ్రులకు అర్థమైంది. ఇద్దరు తల్లిదండ్రులు హుటాహుటిన పోలీసులని ఆశ్రయించారు. కానీ వాళ్ళు గమనించిన ఇంకొక విషయం ఏంటంటే పాపతో పాటు ఆ కుక్క కూడా కనిపించకుండా పోయింది. 3 రోజుల తర్వాత కుక్క వెనకకి తిరిగి రావడం జరిగింది. జూన్ 8న కుక్క వెనకకి తిరిగి వచ్చిన తర్వాత అది కొంత వింతగా ప్రవర్తించింది. భవానీ చాలా క్లియర్గా చెప్తుంది. తల్లి ఏం చెప్తుంది అని అంటే కుక్క కొద్దిగా అగ్రెసివ్గా మారింది. అంటే ఇంత అగ్రెసివ్గా ఆ కుక్క కూడా దాని వయసు కూడా చాలా చిన్న వయసే, అదేం పెద్ద కుక్క కూడా కాదు, పెద్ద ఏజ్ కూడా కాదు. అది కొంత అగ్రెసివ్గా మారడం, కొంత విచిత్రంగా బిహేవ్ చేయడం ఇవన్నీ చేసింది. తల్లిని లాక్కొని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది, పాపని చూపించే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికే బలగాలు అంటే పోలీస్ బలగాలు కావచ్చు అక్కడ చేరుకున్న ప్రజలని చూసి అది భయభ్రాంతులకు గురైంది. ఆ 50 ఎకరాల పామాయిల్ తోటలో ఆ ప్లాంటేషన్లో అంతకుముందు ఎప్పుడు అంతమంది మనుషుల్ని అది కుక్క ఎప్పుడు చూసలేదు కదా. ఒక్కసారిగా అంతమందిని చూసేసరికి షాక్కు గురయ్యి అది ఇమీడియట్గా మళ్ళీ అడవిలోకి పరుగులు తీసింది. కానీ అక్కడ స్థానికంగా ఉన్న యువత కొంతమంది మళ్ళీ ఆ కుక్కని పట్టుకునే ప్రయత్నం చేశారు. పట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఆ కుక్కని పట్టుకున్న తర్వాత దానికి ఒక GPS ట్రాకర్ అమర్చి దాన్ని కొంత శాంతపరిచి దాని తర్వాత దాన్ని అడవిలోకి పంపిద్దాము, పాప విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దామని. ఇంకో పక్కన ప్యారలల్గా ఇదంతా జరుగుతున్న సమయంలో డ్రోన్స్ని వాడారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న బావులు, అక్కడ ఉన్న కాలువలు, ప్రతి దాన్ని కూడా అక్కడున్న ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన DRF టీమ్స్ వీళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఎక్కడ ఎలాంటి ట్రేసెస్, ఎలాంటి పాపకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేవు. అంటే ఒకవేళ సరే వాస్తవానికి ఏదైనా క్రూర మృగాలు, జంతువులు ఏమైనా పాపను లాక్కెళ్ళిపోయినా ఏమైనా దానికి సంబంధించిన బట్టలు కానీ ఆనవాళ్ళు కానీ ఏమీ కనిపించలేదు. ఎస్, వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులోకి వచ్చారు. ప్రకాష్తో మాట్లాడి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ప్రస్తుతానికి పోలీసులు ఏ కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఇప్పటిదాకా మనం చూసాము అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? అండ్ ఆ కుక్క చనిపోవడాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కుక్కను ఎందుకు స్థానికంగా ఉన్న పోలీసులు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు కాపాడలేకపోయారు అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి ఏంటి, వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? కళ్యాణ్, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఘటన, పాప ఏదైతే తునిలో చిన్నారి 2.5 ఏళ్ల జ్ఞానేశ్వరి అదృశ్య ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిసివేస్తుంది. పాప ఎక్కడికి వెళ్ళింది, పాప ఆచూకీ దొరకకే ఇప్పటికే వారం రోజుల పైనే గడిచిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఈ ఘటన కొన్ని రోజుల నుంచి కూడా SDRF పోలీసు బృందాలు కూడా మొత్తం అంతా కూడా జల్లెడ పెట్టినా ఇంకా ఆచూకీ దొరకలేదు. కేవలం ఒకే ఒక కీలక ఆధారం, ఒకే పాప ఆచూకీ, పాప ఏమైంది, పాప ఎక్కడికి వెళ్ళిందని తెలిసిన ఒకే ఒక క్లూ కుక్క. ఆ కుక్క కూడా నిన్న చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కుక్క చనిపోవడంతోనే ఉన్న ఒకే ఒక ఆశ కూడా మొత్తం అన్ని కూడా అడియాసలు అయిపోయాయి. అలాగే పాప ఆచూకీ లభిస్తుంది, పాప ఆచూకీ తెలుస్తుంది, జ్ఞానేశ్వరి జాడ చూపిస్తుంది కుక్క అని కూడా అందరూ కూడా భావించారు. ఈ నేపథ్యంలో పాప సంబంధించిన ఆకులు కూడా కుక్క చనిపోవడంతోనే ఆ పోలీసులు ఆ కుక్క ప్రధానంగా దాని జాడ తెలుపుతుందని కూడా భావించారు. కానీ అయితే జాడ తెల్లలేదు. ఈ నేపథ్యంలో కుక్క చనిపోవడంతో ఆ కుక్కకి ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఆ పోస్ట్ మార్టం నిర్వహించి ఆ కుక్క ఏదైనా జంతువుల దాడిలో ప్రధానంగా గాయపడిందా, లేదంటే తను ఏదైతే పాపపై బెంగపెట్టుకుని చనిపోయిందా, అది సరైన ఆహారం తీసుకోకుండా పోవడం వల్లే కుక్క చనిపోయిందా అనే పూర్తి విషయాలు అయితే తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల పైనుంచి కూడా మొత్తం సంచలనంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై అయితే ప్రస్తుతం అయితే స్పందించారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే SDRF బృందాలు ఈ యొక్క ప్రాంతంలో కూడా పనిచేస్తున్న పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే NDRF బృందాలు కూడా అనేక బృందాలు మొత్తం అంతా కూడా జల్లెడ పెట్టాలని, మరొకసారి పాప ఆచూకీ కోసం అయితే సీరియస్ గా తీసుకోవాలని జిల్లా SP కూడా పవన్ కళ్యాణ్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుసుకొస్తుంది. ఈ నేపథ్యంలో దీనిపై మరింత ఆరా తీశారు. పాపకు సంబంధించిన క్లూ ఏమైనా దొరికాయా, ఏంటి అసలు ఎలా అదృశ్యమైంది, వాళ్ళ పాప సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి వెర్షన్ ఎలాగుంది, అలాగే అక్కడ పనివారి నుండి విచారణ ఎంతవరకు కొనసాగింది అనే విషయాలన్నీ కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఆ యొక్క జిల్లా SP నుంచి అయితే మొత్తం అన్ని కూడా
ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు దాకా కూడా ఎస్టీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే పనిచేశాయి, అవన్నీ కూడా జల్లెడ పెట్టాయి. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ప్రస్తుతం రంగంలో దిగబోతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి ఆ కొండంతా కూడా జల్లెడ పెట్టే అవకాశం ఒక పక్క కనబడుతుంది. పోలీసులు మాత్రం ఆ కుక్క సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నిర్వహించున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే నిన్న చనిపోయినటువంటి కుక్క అదే ప్రాంతంలో నిన్న ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కుక్క చనిపోయిన వారి దగ్గర నుంచి కూడా దానికి ఎటువంటి సంరక్షణ కూడా చేయని పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రధానంగా కుక్క చనిపోయిన తర్వాత అక్కడే దాన్ని నిర్లక్ష్యంగా వదిలేయారని కూడా అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కుక్కని ఒకే ఒక క్లూ, అది ఎలా చనిపోయింది అనేది కూడా తెలియాలంటే 24 hours దానికి పోస్ట్ మార్టం నిర్వహించాలి. పోస్ట్ మార్టం నిర్వహిస్తే ఆ కుక్క ఒక జంతువులో దాడి వల్ల ఆ విధంగా నీరసపడిపోయి ఇంటికి చేరుకుందా అనేది కూడా తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. అది ఒక్క ఆధారం కూడా ఇప్పుడు లేట్ అయ్యి కొద్ది పోస్ట్ మార్టం నిర్వహించకపోతే దాని పరిస్థితి దాన్ని సరిగ్గా సంరక్షించబోయి కనీసం ఫ్రీజర్ బాక్స్ లో పెట్టాలి. అంటే మనకు ఇప్పుడు ఈ కేసులో ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి ఎవిడెన్స్ కావడంతోనే, అంటే కుక్కకి ఈ విధంగా ఫ్రీజర్ బాక్స్ ఏంటని అందరూ అనుకుంటారు. కానీ ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం కుక్క. ఆ కుక్క చనిపోయిన నేపథ్యంలో కుక్క ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయిందని కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో మరి ఆ కుక్కని సంరక్షించి ఆ కుక్క పోస్ట్ మార్టం నిర్వహించే వరకు కూడా పూర్తిగా దాన్ని ఏదో ఒక ఫ్రీజర్ బాక్స్ లో పెట్టాలి, అలా పూర్తిగా సంరక్షించాలి. మరి రాత్రి ఇంటి బయటే అక్కడే ఉంచేశారు. కుటుంబ సభ్యులే దానికి ఒక సంచి వేసి సంచి పైన ఆ కుక్కను పెట్టి దానిపై ఒక బొంత అయితే కప్పారు. కానీ దానికి ఇంకా మిగిలిన పోలీసుల నుంచి కానీ అలాగే దానికి ఎటువంటి సంరక్షణ కూడా పెట్టని పరిస్థితి ఉంది. మా అందరూ కూడా తల్లి కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది. పాపని అపహరించిన వారే ఈ కుక్కను మరి ఏవైనా చంపేసి ఉంటారా, లేదంటే కుక్కకి ఏదో చేసి ఉంటారు. అలాగే కుక్క ఈ విధంగా పాప చనిపోయిన రోజునే మరొకసారి చనిపోవడం ఏంటనే ఆ విషయాన్ని కూడా ఆ తల్లి కూడా చెప్పుకొస్తుంది. అంతేకాకుండా కుక్కని మరి ఆ పోలీసులు పట్టుకున్న తర్వాత దాన్ని సరిగా GPS అమర్చే క్రమంలో కూడా కొన్ని నిబంధనలను కూడా పాటించినప్పటికీ, అలాగే దానికి పూర్తిగా ఆ GPS అమర్చిన ఉండొచ్చే అనుమానాలు కూడా కొందరిలో తలెత్తుతున్నాయి. అలాగే ఆ విధంగా ఉంటే కుక్కని ఆ కుక్కను కూడా సంరక్షించాలి. కుక్కను అలా వదిలేస్తే ఎవరైనా పాపను అపహరించిన వాళ్ళు కుక్క ఏదైనా ఆ జాడ చెప్తుందని, కుక్క తమ యొక్క ఆచూకీ చెప్పేస్తున్నామని భయంతో కుక్కని ఏదైనా చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆ విధంగా కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ నా కుక్క మరి ఇప్పుడు చనిపోతే అది ఎలా చనిపోయింది, రాత్రి అంతా కూడా నిన్నంతా కూడా ఆ యొక్క ప్రాంతాల్లో తిరిగింది. GPS అమర్చినప్పుడు 8 కిలోమీటర్లు తిరిగింది. అయినా సరే మరి ఎలా చనిపోయింది అనేది ప్రశ్నార్థంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి దీనిపై ప్రధానంగా పూర్తి వివరాలు అయితే ఆరాలు చేసిన నేపథ్యంలో పాప ఆచూకీ కోసం అయితే ఆశలు మరొకసారి చిగురించాయి. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి అలాగే పాప కోసం పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరించాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే పనిచేసిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాల యొక్క సేవలు కూడా ఉపయోగించుకుని పాప కోసం మరొకసారి కొండని జల్లెడ పట్టాలని కూడా ఆదేశించినట్టుగా తెలుసుకొస్తుంది. ఇప్పుడైతే రంగంలోకి అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే దిగబోతున్నాయి. అలాగే ప్రత్యేకమైనటువంటి ఈ బృందం పాప ఆచూకీలో అంటే కనీసం ఏదైనా జంతువులు దాడి చేస్తుంటే కొండ ప్రాంతంలోనే పాపకు సంబంధించిన ఏదో ఒక ఆనవాళ్ళు లభిస్తాయి. ఒకవేళ పాపని ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే, ఎవరైనా అపహరించి తీసుకెళ్లిపోయి ఉంటే, అంటే ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతంలో పనిచేసినటువంటి ఒరిస్సా గ్యాంగ్ పై కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. అంటే ఒరిస్సా సంబంధించిన వారు ఎవరైనా అక్కడ పని నిమిత్తం వచ్చిన వారు ఎవరు ఉన్నారు, ఆ ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ పాపని ఏదైనా అపహరించి ఉంటారా అనే కోణం కూడా మరొక కోణం కూడా ఉన్నది. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఆ యొక్క ప్రాంతంలో పామాయిల తోట చుట్టుపక్కల ప్రాంతానికి ఒరిస్సా ఎవరున్నారు, ఒరిస్సా నుంచి పని నిమిత్తం వచ్చిన వారు ఎవరు ఉన్నారు అనే కోణంలో ఆ విచారణ వేగవంతం చేస్తున్న పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. ఏదేమైనా పాప ఆచూకీ కోసమైతే అన్ని విధాలుగా ఆ ప్రభుత్వ యంత్రాంగం కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అలా ఒకే ఒక క్లూ కూడా నిన్న కుక్క చనిపోవడం అనేది ఈ కేసులో మరొక కీలక ఆధారాన్ని కోల్పోయారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఏదేమైనా దీనిపై ప్రస్తుతం అయితే ఉత్కంఠత ఇంకా వీడలేదు. పాప ఆ క్లూ కుక్క చనిపోవడంతోనే అప్పుడు సందిగ్ధత అయితే ఒక విధంగా ఏర్పడిందనే చెప్పాలి. మరి ఏ విధంగా ఆ పాప ఆచూకీ పాపకు చివరిసారిగా చూసింది, పాపతోనే వెళ్ళింది, ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి పాప వెంటనే ఉన్నటువంటి కుక్క ఇప్పుడు లేఖంతో మరి ఏకంగా పాప యొక్క వివరాలు తెలుస్తాయి, పాప యొక్క ఆచూకీ లభిస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠత అయితే ప్రధానంగా ఈ కేసులో ముఖ్యంగా ఉందని చెప్పాలి. మరి కొద్దిసేపట్లో కుక్కకైతే పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. అలాగే వెటనరీ డాక్టర్ తో పాటు అలాగే పోలీసులు కూడా దగ్గరుండి దానికి సంబంధించిన పోస్ట్ మార్టం నిర్వహించి దాని ఒంటిపై గాయాలు ఏదైనా దాడి చేసిందా అనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. కళ్యాణ్.
రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మరి కాసేపట్లో కుక్కకి పోస్ట్ మార్టం చేయబోతున్నారు. దాన్ని చేసిన తర్వాత మరి కుక్క ఒంటిపైన ఉన్న గాయాలకి గల కారణాలు ఏంటి? ఏదైనా విష జంతువు కావచ్చు, క్రూర మృగం కావచ్చు, పక్కనే ఉన్న అడవికి సంబంధించిన ఆ క్రూర మృగాలేమైనా కుక్కని అటాక్ చేసాయా, అవే ఆ పాపను కూడా అటాక్ చేసాయా అన్న విషయాలు మరి కాసేపట్లో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోపక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపైన కొంత ఆయన సీరియస్ అయ్యారు. కాకినాడకు సంబంధించిన ఎస్పీతో ఆయన మాట్లాడుతూ కేంద్రానికి సంబంధించిన బలగాలను కూడా వినియోగించుకోవాలంటూ చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ ప్లాంటేషన్కి సంబంధించి కూడా ఒక విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ ప్లాంటేషన్కి సంబంధించి ఆ పామ్ ఆయిల్ ప్లాంటేషన్కి సంబంధించిన విజువల్స్ కూడా వచ్చాయి మన దగ్గర. డ్రోన్ విజువల్స్లో మనం చూడొచ్చు పక్కనే ఎంత అడవి ప్రాంతం. ఎస్, ఎగ్జాక్ట్లీ మనం చూడొచ్చు పక్కనే ఉన్న అడవి ప్రాంతం ఎంత దట్టమైన అడవి ప్రాంతం అని చెప్పొచ్చు. ఇదే ఆ 50 ఎకరాల పామ్ ఆయిల్కి సంబంధించిన ఆ ప్లాంటేషను. దీంట్లోనే ఆ భవానీ, గణేష్తో పాటు జాను సో మొత్తం మీద ఆ ఫ్యామిలీ అంతా కూడా ఈ ప్లాంటేషన్లోనే, ఈ పామ్ ఆయిల్ ప్లాంటేషన్లోనే ఉంది. చూడండి, 50 ఎకరాల పామ్ ఆయిల్ ప్లాంటేషన్ అని చెప్పొచ్చు. పక్కనే ఒక కొండ ప్రాంతము, అలాగే దట్టమైన అడవి అయితే కనిపిస్తుంది. మరి క్రూర మృగాలు ఉండే అవకాశం ఉందా? పక్కనే చిరుతలు కావచ్చు, అడవి పందులు కావచ్చు, అలాగే నక్కలు, ఇలాంటివి పలు జంతువులు అక్కడ ఉండే అవకాశం ఉంది. ఆ ప్లాంటేషన్ మధ్యలో వీళ్ళ ఇల్లు కనిపిస్తుంది, మనం చూడొచ్చు. ఆ మధ్యలో ఇల్లు ఉంది. మరి ఆ సీసీటీవీకి సంబంధించిన విజువల్స్ని కూడా మనం చూసాం చాలా క్లియర్గా. పాప ఇంటి బయటే ఆడుకుంటూ ఉంది. ఆ పాపకు సంబంధించిన, ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఆ తండ్రి కానీ వీళ్ళు బయటికి వెళ్ళిన సమయంలో మనం చూడొచ్చు. ఇంటి బయటే ఆడుకుంటున్న విజువల్స్ని మనం చూసాము. కొంతసేపటి తర్వాత తను ఆ దారిన తను నడుచుకుంటూ వెళ్ళినట్టు కూడా కనిపించింది. సరే, మొత్తం మీద మరి ప్లాంటేషన్లో సాధారణంగా 2-3 సంవత్సరాల వయసున్న పిల్లలు 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం వాళ్ళు నడవలేరు. 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం నడవరు కూడా. అంత భయానికి గురవుతారు, వెనకకు వస్తారు. తనతో పాటు ఆ కుక్క కూడా ఉంది. మరి మొత్తం మీద ఆ కుక్క ఎందుకు చనిపోయింది? ఇప్పుడు అసలు కుక్క చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది బయటికి వస్తే, ఆ విషయాలు బయటికి వస్తే ఖచ్చితంగా పాపకి ఏమైంది అన్న కోణంలో ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉంటుంది. ఆ కుక్కని ఏదైనా పాము కాటేసిందా, లేకపోతే ఏమైనా జంతువులు దాన్ని గాయపరిచే ప్రయత్నం చేశాయా, లేక ఆ పాపని ఎవరైనా తీసుకెళ్లే అపహరించే ప్రయత్నం చేశారా, పాపను తీసుకెళ్లే ప్రయత్నం చేశారా, కుక్కను కూడా వాళ్ళే గాయపరిచే ప్రయత్నం చేశారా, దానికైనా గాయాలు కానీ అది చనిపోవడానికి గల కారణాలు బయటికి వస్తే కొంత ఈ విషయంలో కొంత ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జూన్ 6న మొదటగా పాప, అలాగే పాపతో పాటు కుక్క 2 మిస్ అయిపోయాయి. ఆ దట్టమైన అడవి, మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం చూడండి, పక్కనే అడవి ఉంది. పెద్ద పామ్ ఆయిల్కి సంబంధించిన 50 ఎకరాల ప్లాంటేషన్ అని చెప్పొచ్చు. సో జూన్ 6న ఆ పాప ఇంటి దగ్గర నుంచి మిస్ అయింది. సాధారణంగా 2-3 సంవత్సరాల వయసున్న పిల్లలు 1 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం నడవలేరు. ఆ 1 కిలోమీటర్ రేడియస్లోనే ఉండాల్సిన పాప మిస్ అయింది. మరి పక్కనే ఉన్న ఆ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం కదా, పక్కనే ఉన్న ఆ కొండ ప్రాంతానికి ఏమైనా వెళ్ళిందా, లేక ఆయమని ఎవరైనా వ్యక్తులు తీసుకెళ్లారా? ఎవరైనా వ్యక్తులు తీసుకెళ్ళి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అనంటే అట్లీస్ట్ ఎవరైనా వ్యక్తులు తీసుకొని వెళ్ళి ఉంటే తను బ్రతికి ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే 8 రోజులు గడిచిపోయింది. 8 రోజులు తనకి అడవిలోకి వెళ్ళినా, ఎక్కడ తప్పిపోయినా తనకి ఒక షెల్టర్ ఉండి తాగడానికి నీళ్ళున్నా ఇన్ని రోజులు బతికే అవకాశం ఉండదు. ఇది చెప్పడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు. కానీ వాస్తవానికి తనని ఎవరైనా తీసుకెళ్ళి ఉండాలి, ఎవరి చేతిలోకైనా వెళ్ళి ఉండాలి. చుట్టుపక్కల ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరైనా ఈ పాప తప్పిపోయిందని తీసుకెళ్ళినా కూడా తను బ్రతికుండే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. జూన్ 6న మిస్ అయింది, గుర్తుపెట్టుకోండి. 3 రోజుల తర్వాత కుక్క వెనకకి తిరిగి వచ్చింది. కుక్క వచ్చినప్పటి నుంచి కూడా వింతగా బిహేవ్ చేసింది. జూన్ 8న 6న ఇన్సిడెంట్ జరిగింది. 7-8కి రాష్ట్రానికి సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ, రెవెన్యూ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే పోలీసు విభాగాలకు సంబంధించి మొత్తంగా 250 మంది వ్యక్తులు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా జల్లడి పట్టారు. ఎంత జల్లడి పట్టారంటే అక్కడ ఉన్న బోరు బావులు కావచ్చు, అక్కడ ఉన్న కాలువలు కావచ్చు, అవన్నిటినీ కూడా పూర్తిగా ఆ నీళ్లు తొలగించి వాటిని చెక్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేసినా కూడా పాప కనిపించలేదు. కానీ
కుక్క తిరిగి వచ్చింది. కుక్క తిరిగి వచ్చి దానికి కొంత గాయాలు కూడా అయినట్టు కనిపించింది. మరి కుక్క కూడా 3 రోజులు దానికి ఆహారం కానీ నీరు కానీ ఏవి దొరకలేని పరిస్థితి. మొత్తం మీద కుక్క వచ్చిన తర్వాత కూడా కుక్క కొంత అది వింతగా బిహేవ్ చేయడం, ప్రవర్తించడం, అలాగే కొంత అగ్రెసివ్గా కూడా బిహేవ్ చేసిందంట. అంటే సాధారణంగా కుక్కలు ఇంటి కుక్కలు అయితే ఇంటి మనుషులపైన ఎగబడవు, కానీ ఈ కుక్క కొంత ఆ తల్లి అలాగే భవానీ కావచ్చు, అలాగే గణేష్ పైన కూడా కొంత అగ్రెసివ్గా బిహేవ్ చేసినట్టు కూడా తల్లి చెప్పుకొచ్చింది. మరో పక్కన ఎలాగైనా కుక్క పాప దగ్గరికి తీసుకెళ్తుంది అని ఆశలు చిగురించిన సమయంలో హైదరాబాద్ నుంచి జీపీఎస్కి సంబంధించి ట్రాకర్ని తెప్పించడం, కొంత స్పెషల్ టీంని తీసుకెళ్లడం కూడా జరిగింది. కానీ ఆ జీపీఎస్ ట్రాకర్ని పెట్టిన తర్వాత అది వెనకకు వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో దాని ఆరోగ్యం కొంత అప్పటికే క్షీణించింది. కొంత మానసికంగా అలాగే శారీరకంగా కుక్క బలహీన పడింది అంటూ దాన్ని కొంత రిలాక్స్ చేసే ప్రయత్నం చేశారు, దానికి కొంత శాంతింపజేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ శాంతింపజేసిన సమయంలోనే మొత్తానికైతే ఆ జీపీఎస్ ఎక్స్పెరిమెంట్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. అంతలోపే కుక్క చనిపోవడం కూడా పలు అనుమానాలకి దారితీస్తుంది. తల్లి కూడా అదే పాయింట్ని స్ట్రెస్ చేసే ప్రయత్నం చేసింది. ఎవరైనా మరి మా పాపని దూరం చేసిన వ్యక్తులే కావాలని కుక్క చనిపోయేలాగా చేశారా అంటూ తల్లి కూడా మాట్లాడింది. మొత్తం మీద స్థానికంగా ఉన్న ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా ఎత్తుకెళ్ళారా అన్న ఆలోచన స్థానికంగా ఉన్న వ్యక్తులు కూడా చాలామంది చెప్పుకొస్తున్నారు. సాధారణంగా ఒక పాప ఆ వయసులో ఉన్న పాపలు 1 నుంచి 2 కిలోమీటర్లు అనేది వాళ్ళు నడవలేరు, అంత దూరం వెళ్ళలేని పరిస్థితి. కంప్లీట్గా తను కనిపించకుండా పోయింది. 50 ఎకరాల పాము ప్లాంటేషన్ కనిపిస్తుంది. ఆ ఫామ్ మొత్తంలో కూడా ఆమె లేదు అని అంటే కిలోమీటర్ దాటి మరి వెళ్ళి ఉండే అవకాశాలు తక్కువ, కాబట్టి ఎవరైనా తీసుకెళ్ళి ఉండొచ్చు అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు. మరో పక్కన కుక్క రిటర్న్ అయిన తర్వాత పాపకు సంబంధించి ఎలాంటి ట్రేసెస్, తన బట్టలకు సంబంధించి ఎక్కడన్నా కావచ్చు, తనకు సంబంధించి ఎలాంటి వస్తువులు కానీ బట్టలు కానీ ఎక్కడా కూడా కనిపించకపోవడం, అది కూడా ఒక రకమైన షాక్ అని చెప్పొచ్చు. కుక్క వచ్చిన తర్వాత కూడా సరే, కుక్క వచ్చిన తర్వాత పాప ఎక్కడైనా ఉండొచ్చు, పాప దగ్గరికి కుక్క తీసుకెళ్తుంది అంటూ అనుకున్నాం, కానీ కుక్క చనిపోవడంతో ఆ హోప్ కూడా ప్రస్తుతానికి కొంత క్రష్ అయిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారని అనుకోవచ్చు. ప్రస్తుతానికి పోలీసులు స్థానికంగా ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజెస్ని అలాగే మొబైల్ టవర్కి సంబంధించిన డేటా, అంటే ఆ సమయంలో ఆ ప్లాంటేషన్ పరిసర ప్రాంతాల్లో ఏమైనా కొత్త నంబర్స్ ఏమైనా కనిపించాయా, కొత్తగా ఎవరైనా ఆ ఏరియాకి వచ్చి వెళ్ళారా అంటూ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మరోపక్కన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న రిక్షా ఆటోస్కి సంబంధించిన యూనియన్లతోని కూడా పోలీసులు సంప్రదింపులు జరిపారు. ఆ సమయంలో ఎవరైనా కొత్త వాహనాలను ఇక్కడికి తీసుకురావడం, కొత్తగా ఎవరైనా ప్రజలు కనిపించడం, కొంత డిఫరెంట్గా కనిపించడం, పాపని తీసుకెళ్ళినట్టు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ ఆటో యూనియన్స్కి కూడా పోలీసులు డైరెక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే నిజంగానే ఒక క్రూర మృగం ఏదైనా పాపని అటాక్ చేసిందని మనం అనుకుంటే కనుక, ఆ సాధారణంగా మన పక్కనే చూస్తున్నాం, ఆ అడవిని చూడొచ్చు. ఆ అడవిలో అడవి పందులు కావచ్చు, అలాగే చిరుతలు కావచ్చు, చిరుతపులు కానీ, అలాగే నక్కలు కానీ, ఇలాంటి క్రూర మృగాలు ఏవైనా ఉన్నా పాప మీద, ఒకవేళ పాప మీద అలాగే కుక్క మీద కూడా అటాక్ చేసిందని మనం అనుకుంటే, ఆ అటాక్ చేసిన పాపకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ కనిపించట్లేదు. ఆ పాపకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ కనిపించట్లేదు. సో నిజంగానే మరి క్రూర మృగాలు ఏమైనా అటాక్ చేశాయా? దీనికి సంబంధించి స్థానికంగా ఉన్న పోలీసు అధికారి సిఐ కూడా మాట్లాడారు. సిఐ మరి ఇప్పటిదాకా జరిగిన అన్ని రకాల ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన వివరాలు, దాంతోపాటు ఏ కోణంలో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నామని ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. 6వ తారీఖు ఇచ్చినటువంటి చిన్నారి జాహ్నవి యొక్క వివరాలు ట్రేస్ చేసే ప్రక్రియ నిరంతరం మేము కొనసాగిస్తున్నాం. ఈరోజు కూడా చర్చ్ పార్టీస్ వారి ఆపరేషన్స్లో ఉన్నారు. రిమైనింగ్ ఏవైతే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఉందో సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేయడం, ఆ ఏరియాలో ఉన్న టవర్స్ డంప్ని తీసి, మొత్తం 5 టవర్స్ ఉన్నాయి మొత్తం రూట్లో. 5 టవర్స్ నుంచి కూడా మొత్తం టోటల్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అట్లన్నింటినీ తీసి డంప్ పెట్టి వెరిఫై చేస్తున్నాం. సస్పిషియస్ నెంబర్ని పర్టికులర్గా పిలిపించి వారి యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా ఎవరైనా వాట్సాప్ కాల్ కానీ, ఇన్స్టా కానీ, ఫేస్బుక్లో కూడా
కమ్యూనికేషన్ పంపించే అవకాశం ఉంది కాబట్టి ఐడిపిఆర్ నెంబర్ల ద్వారా వాళ్ళకు కూడా ట్రేస్ చేసి వాటి గురించి కూడా ఎగ్జామిన్ చేస్తున్న ప్రాసెస్ నిరంతరం జరుగుతూ ఉంది. సుమారు 15 మంది స్టాఫ్ మా ఆఫీసులో కూర్చొని వర్క్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం ఇంకోటి ఏంటంటే ఈ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ఏ పైథాన్ లాంటివి ఏదైనా పాపన ముందు ఉంటే మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెన్ రిమైన్స్ ఏమైనా ఉంటాయి, మెటల్స్ ఏమైనా ఉంటాయి, ఆ స్నేక్స్ ఏమైనా ట్రేస్ అయితే ఆ మెటల్స్ ద్వారా ట్రేస్ చేయడానికి ఆ ప్రక్రియ కూడా వెనక్కి జరుగుతూ ఉంది. అదేవిధంగా పాపతో పాటు వెళ్ళిన కుక్క తిరిగి వచ్చినప్పుడు ఆ కుక్కకి జియో ట్యాగింగ్ ద్వారా ట్రాకర్ పెట్టి మూమెంట్స్ ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. కుక్క ఎక్కడికైనా వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఆ ఏరియాని కూడా లొకేట్ చేసి అక్కడ పార్టీస్ వెళ్ళి ఆ ఏరియాని చెక్ చేస్తున్నారు. ఏవైతే ప్రాబిలిటీస్ ఉన్నాయో, ఏవైతే అవకాశాలు ఉన్నాయో అన్ని యాంగిల్స్ లోనూ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. పాప దొరికే వరకు మా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తాం. మా యొక్క ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ అయితే మరింత పట్టుదలతో ముందుకెళ్తున్నాం. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU